జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అనుకున్నదే జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడింది. బెదిరించి భయపెట్టి ర్యాగింగ్ చేసి రిగ్గింగ్ చేసింది. ప్రజాస్వామ్యాన్ని బుల్డోజ్ చేస్తూ డెమోక్రసీలో డేంజర్ బెల్స్ మోగించింది. మొదటి నుంచి ఉన్న ఫ్రస్ట్రేషన్ గొంతులో వణుకుతో 8 రోజుల పాటు సీఎం మంత్రులతో ప్రచారం నిర్వహించింది. ఆ మాటకొస్తే మొత్తం క్యాబినెట్ అంతా జూబ్లీహిల్స్ లోనే మోహరించింది. ఆఖరికి చిన్న చిన్న బస్తీల్లో కూడా పాదయాత్రలు చేస్తూ ఆఘమేఘాల మీద కుల సంఘాలతో మీటింగ్లు పెడుతూ అవమానించిన సినిమా వాళ్ళతోనే సన్మానాలు చేయించుకుంది. ఇవన్నీ ఎందుకు? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచే కుతంత్రాలకు కుట్రలలో విజయం సాధించే ఎత్తుగడలకు కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచే ఇదే పంతాను ఎత్తుకుంది. అనుకున్నట్టే అధికార దుర్వినియోగానికి పాల్పడింది. ఆరు గ్యారంటీలు ఎగ్గొట్టిన పార్టీకి 6 గ్యారంటీల కోసం పోరాడుతున్న పార్టీకి మధ్య జరిగిన పోటీయే జూబ్లీహిల్స్. పోలింగ్ కేంద్రాల్లోని చీరలు పంచడం లాంటి సంఘటనలు ఈ దేశంలో ఎక్కడైనా జరిగాయా? పార్టీ జెండా గుర్తులు కనిపించేలా పోలింగ్ కేంద్రాల దగ్గర ఏజెంట్లు సంచరించడం చూశామా? పోలీసులే దగ్గరుండి ఒక అభ్యర్థికి అనుకూలంగా ఓట్లు వేయడం గురించి విన్నామా? పోలింగ్ రోజు కూడా బట్టి విక్రమార్క జూబ్లీహిల్స్ లో సంచరించడం కరెక్టేనా? ఇంత భారీగా ఫేక్ ఓటర్ ఐడి కార్డులను సృష్టించడం చూశామా? బీహార్లో ఓట్ చోరీ జరిగిందని గొంతు చించుకున్న రాహుల్ గాంధీకి తెలంగాణలో జరిగిన అరాచకాలు ఆయనకు కనిపించలేదా? రౌడీలు, గూండాలు పోలింగ్ కేంద్రాల చుట్టూ తిరగడంపై రాహుల్ ఏం సమాధానం చెప్తారు? గ్రాండ్ ఓల్డ్ పార్టీ అని చెప్పుకుంటూ తిరిగితే సరిపోతుందా? రాజ్యాంగం బుక్కు చేతిలో పట్టుకొని బిల్డప్ ఇస్తే చాలా? తెలంగాణలో అరాచకంగా జరిగిన ఈ ఎన్నిక కాంగ్రెస్ హైకమాండ్ కు కనిపించలేదా? దొంగ ఓటర్లను ఫంక్షన్ హాల్లో దాచిపెట్టడం, చివరి క్షణంలో భారీగా రిగ్గింగ్ చేయించడం, పోలింగ్ కు 3 రోజుల ముందే బీఆర్ఎస్ నాయకులను జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి బయటకు పంపించడం ఏంటి? ఇదంతా దేనికి సంకేతం? ఎవరికి దాసోహమైంది ఈ వ్యవస్థ? గెలుపు ఓటములు పెద్దలు కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తుంటారు, గెలవాల్సింది పార్టీలు కాదు, గెలవాల్సింది ప్రజలు అని. మేము కూడా మనస్ఫూర్తి కోరుకునేది ప్రజాస్వామ్యంలో చర్చ జరగాల్సిందే, మీడియాలో జరగాల్సిందే, బయట జరగాల్సిందే, తప్పకుండా ప్రజల్లో కూడా జరగాల్సిందే. ఈ ఎన్నిక ఎట్లా జరిగింది అనే విషయంలో కూడా చర్చ జరగాలి. ఎందుకంటే ఈరోజు కాదు, మేము 4 రోజుల ముందే చెప్పాం ఎన్ని రకాల అక్రమాలకు కాంగ్రెస్ తెరలేపిందో చెప్పాం. ఓట్లున్న విషయాన్ని మీ ముందు పెట్టాం, ఆధారాలతో సహా మేము స్పష్టంగా మీ ముందు బయట పెట్టాం. ఎన్నికల కమిషన్ అడిగాం, కోర్టుకు పోయాం. ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు పారదర్శకంగా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ కోసం జరగాలని ప్రయత్నం చేసినాం. షెడ్యూల్ వచ్చిన నాటి నుంచి పోలింగ్ డే దాకా ఏమేం జరిగినాయో, ఎన్ని రకాల అక్రమాలు, ఎన్ని రకాల అవకతవకలు, ప్రలోభాలు, ఎన్ని రకాల ఒత్తిళ్లు, ఇవన్నిటి మీద కూడా చర్చ తప్పకుండా జరగాల్సిందే. ఏదేమైనప్పటికీ సరే, అల్టిమేట్గా ప్రజాస్వామ్యంలో ప్రజా తీర్పు శిరోధార్యం. తప్పకుండా మరి ఇవాళ మేము కూడా ఓట్లేసిన ప్రజలకు ధన్యవాదాలు చెప్తున్నాం. అట్లాగే మిగతా వారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రధాన ప్రతిపక్షంగా మా పాత్రను మీరు గమనించారు. ప్రధాన ప్రతిపక్షంగా మేము గెలవాలని కోరుకున్నాం, సహజంగా గెలుస్తామని ఆశించినాం. బట్ ఎలాంటి నిరాశ లేదు, మా పని మేము చేసుకుంటూ పోతూనే ఉంటాం. ఎందుకంటే 2 ఏళ్లుగా లగచర్ల కావచ్చు, హైడ్రా బాధితులు కావచ్చు, మూసీ బాధితులు కావచ్చు, 6 గ్యారంటీల విషయంలో బాకీ కార్డుల రూపంలో కావచ్చు, ప్రజల తరపున గొంతు ఎత్తడంలో, అట్లాగే మా మీద జరిగే దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడంలో శాసనసభ వేదిక కానీ బయట కానీ బ్రహ్మాండమైన పాత్ర పోషించాం. రేపటి రోజున కూడా అట్లాగే ముందుకు పోతాం. మరి మా కార్యకర్తలకు కూడా నేను చేసే విజ్ఞప్తి, సన్నద్ధం అవుదాం. అన్ని రకాలుగా ప్రజాక్షేత్రంలో మనం ఈ ప్రభుత్వాన్ని నిలదీయడంలో సఫలమైనాం. ముఖ్యంగా మా సోషల్ మీడియాలో పనిచేసే మా తమ్ముళ్ళు చెల్లెళ్ళకు కూడా నేను హృదయపూర్వకంగా అభినందనలు చెప్తా ఉన్నాను. సోషల్ మీడియాలో మీరు చేస్తున్న పని, మీకెవరికి నేనేమి పార్టీ తరపున జీతం ఇవ్వడం లేదు, మీకెవరికి నేను ఇచ్చేదేమీ లేదు. అయినప్పటికీ వాలంటరీగా పార్టీ మీద ఉన్న ప్రేమతో, నాయకుడు కేసీఆర్ గారి మీద ఉన్న అభిమానంతో మీరు చేస్తున్న కృషి, మీరు చేస్తున్న పని ఏదైతే ఉన్నదో మనస్ఫూర్తిగా నేను మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అట్లాగే మా పార్టీ కార్యకర్తలకు, మరి మా గులాబీ కుటుంబ సభ్యులందరికీ నేను చేసే ప్రార్థన, దీంతో మనం నిరాశపడవలసిన అవసరం లేదు, బాధపడవలసిన అవసరం లేదు. తప్పకుండా ముందుకు పోదాం. అట్లా అనుకుంటే ఇవాళ జాతీయ స్థాయిలో కూడా మీరు చూసినట్టయితే మరి కాంగ్రెస్ పార్టీ బీహార్లో తన ఉనికిని కోల్పోయే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇవన్నీ సహజం, గెలుపులు ఓటములు సహజం. దీన్ని ఏదో పెద్ద సెట్ బ్యాక్ లాగా చూసుకోవాల్సిన అవసరం లేదు. తప్పకుండా మరింత బలంగా వద్దాం, ముందుకొద్దాం.
ఒక రబ్బర్ బంతిని గోడకేసి కొడితే ఎట్లయితే తిరిగి బలంగా వెనకకొస్తుందో అట్లా మనం కూడా తప్పకుండా తిరిగి వెనక్కొద్దాం. పెద్దలు కేసీఆర్ గారు తిరిగి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మళ్ళీ బాధ్యతలు చేపట్టేదాకా ఎవరి శక్తి మేరకు వారు శక్తి వంచన లేకుండా కష్టపడదామని చెప్పి మా నాయకులు కార్యకర్తలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ బీఆర్ఎస్ నాయకులనైతే పంపించగలరు. సరే, మరి పోలింగ్ జరిగే వరకు యథేచ్ఛగా మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నాన్ లోకల్ కార్యకర్తలు తిరిగినా ఈసీ కళ్ళు మూసుకుందా? ఎందుకు పట్టించుకోలేదు? కాంగ్రెస్ నాయకులకు బీఆర్ఎస్ పదుల సంఖ్యలో కంప్లైంట్స్ ఇచ్చినా ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఇప్పటి వరకు ఒక్క కాంగ్రెస్ నాయకుడిపై అయినా కేసులు పెట్టారా? ఎక్కడో కూకట్పల్లిలో కోడ్ పరిధిలో లేని ఏరియాలో బీఆర్ఎస్ నాయకుల ఇండ్లపై ఈసీ అధికారులు, పోలీసులు సోదాలు జరపడం అన్యాయం కాదా? రాత్రిళ్లు జూబ్లీహిల్స్ డివిజన్లలో యథేచ్ఛగా సంచరిస్తూ మనీ పొట్లాలు, చీరలు, మిక్సీలు, గ్రైండర్లు పంచిన కాంగ్రెస్ కార్యకర్తలను ఎందుకు అడ్డుకోలేదు? కనీసం ఒక్క పోలీస్ అధికారి గాని, ఈసీ అధికారి గాని కాంగ్రెస్ నాయకులను ఆపే ప్రయత్నం ఎందుకు చేయలేదు? అన్యాయాన్ని నిలదీసిన బీఆర్ఎస్ నాయకులపైనే ఉల్టా కేసులు పెడతారా? బీఆర్ఎస్ నాయకులను పోలీస్ స్టేషన్లకు తరలించి వేధిస్తారా? డ్రోన్లు పెట్టింది కాంగ్రెస్ లీడర్లకు సహకరించడానికేనా? బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై నిఘా పెట్టి ఆమె ఎటు వెళ్తే అటు వెనకాలే 50 మందిని పంపారు కాంగ్రెస్ నాయకులు. ఎంత దుర్మార్గమిది! అదే రోజు బీహార్లో రెండో విడత పోలింగ్ జరిగింది. బీహార్లో కూడా ఇన్ని అక్రమాలు జరగలేదు. కానీ తెలంగాణలో ఒక అరాచక సంస్కృతిని కాంగ్రెస్ తెచ్చిపెట్టింది. ప్రశాంతమైన తెలంగాణకు రౌడీ రాజకీయాలను రుద్దింది. ఎన్నికల కమిషన్ అట్టప్లాప్ అయింది. ఒక ఆడబిడ్డగా నా మీద ఎంత చేయాలో అంత చేశారు. ప్రజాస్వామ్యం అప్రజాస్వామికంగా జరిగిన ఈ ఎన్నికలు, రౌడీజంతో జరిగిన ఎన్నికలు ఇవి. ప్రజలందరూ నాకు చాలా వరకు సపోర్ట్ చేశారు. వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. ఈ ప్రజాస్వామ్యంలో ఈ అప్రజాస్వామికంగా జరిగిన ఈ ఎన్నికలు, దాని గురించి మనం అనుకోవాల్సిన అవసరం లేదు. మొన్న జరిగిన 11వ తారీఖు అందరూ చూశారు. ప్రతి ఒక్కళ్ళు ఏం జరిగిందో అందరికీ తెలిసి చెప్పాల్సిన అవసరం లేదు. రిగ్గింగ్లు, రౌడీజాలు, అదే పైకి వచ్చింది, అదే గెలిచింది. అది ఒక మహిళ మీద. అది ఎంతవరకు న్యాయమో మీరే ఆలోచించాలి, ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. కానీ ఇదైతే చెప్పడానికి రానిది, చెప్పనలవి కానిది, అనుకోవడానికి కూడా సిగ్గుగా ఉన్నది. ఒక మహిళ మీద ఇలా చేయడం, ఎంతమంది వచ్చి ఇంత చేయాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు లాస్ట్ ఎలక్షన్ ఎలా జరిగింది, ఈ బై ఎలక్షన్ ఎలా జరిగింది, అన్ని చోట్ల జరిగిన బై ఎలక్షన్స్ ఎలా జరిగినాయి, ఒక రౌడీ రాజ్యంతో జరిగింది. ఇది మాట్లాడితే అమ్మాయి మాట్లాడింది అంటారు, నవ్వితే నవ్వింది అంటారు, గట్టిగా మాట్లాడితే ఇవాళ ఎందుకు గట్టిగా మాట్లాడింది అంటారు. మనం రౌడీయిజం మాత్రం రోజు చేయొచ్చు. ఒక కార్యకర్తకి అండగా ఉండాలి కదా. మరి అందరి కార్యకర్తలకి భయపెట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ధైర్యం చెప్పి అండగా నిలబడి కార్యకర్తల కోసం మాట్లాడిన దాన్ని కూడా తప్పుగా తీసుకున్నారు. దీన్ని గెలిపండ్రు. అడ్డదారులు వచ్చి అడ్డంగా చేసి తిన్నారు, రక్తాలు గారేటట్టు గుద్దారు, ఇష్టం వచ్చినట్టు చేశారు. దీన్నైతే గెలిపండ్రు. చివరికి నేను చెప్పేది ఏంటంటే, నైతికంగా నేనే గెలిచాను. నా భర్తకు వచ్చిందే వచ్చింది. ఇప్పుడు అక్కడ ఏది ఎంఐఎం 4-5 పార్టీలు నిలబడితేనే నా భర్తకి 16,000 చిల్లర వచ్చింది. ఏ పార్టీ లేకోకుండా మేమిద్దరమే ఉన్నప్పుడు అది వచ్చిందంటే రౌడీయిజంతో వచ్చింది. అది స్వతహాగా తెచ్చుకున్నది కాదు. నైతికంగా నేనే గెలిచాను. అందరూ వచ్చి గెలిపించుకున్నది. అది అధిష్టానం అధికారంలో ఉంది కాబట్టి రౌడీజాన్ని చేసి రిగ్గింగ్ చేసి, ఇక్కడ రిగ్గింగ్ చేశారు, లోపల ర్యాగింగ్ చేస్తున్నారు. అప్పుడే రౌడీజం స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ మార్నింగ్ నుంచే స్టార్ట్ అయింది. చీరల మీద కామెంట్స్, ఆ ఎదవలు ఇచ్చిన చీరలు కట్టుకొని వచ్చామని అంటున్నారు. మరి ఎక్కడ స్టార్ట్ అయింది? అప్పుడే ర్యాగింగ్ స్టార్ట్ అయింది. మహిళలకు ఇట్లాగే చేసేది. ఇస్తే గెలువు, ఏదో జన్మానికో శివరాత్రి గెలిచావు. ఇప్పుడు గోపీనాథ్ ఉన్నంత కాలం మూసుకొని కూర్చున్నావు. గోపీనాథ్ లేకపోయేసరికి బయటకు వచ్చి ఇవాళ నీ ప్రతాపం చూపిస్తున్నావు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 2 ఏళ్లు. ఈ 24 నెలల కాలంలో ఇచ్చిన ఒక్క హామీ అయినా నిలబెట్టుకున్నారా? 2 ఏళ్లుగా తెలంగాణలో పరిపాలన పడకేసింది. ప్రభుత్వంలో చలనం లేదు. మార్పు మార్పు అంటే ఏం జరిగింది? నిధుల్లేవని కాంగ్రెస్ ఎమ్మెల్యేలే లబోదీబోమంటున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రెడ్డి ఆరోపణలే ఇందుకు నిదర్శనం కాదా? కంటోన్మెంట్ లో 6,000 ఇండ్లు కట్టిస్తామని ఉప ఎన్నిక అప్పుడు మాటిచ్చారు. కట్టారా? కొత్త రోడ్లు కాదు, ఉన్న రోడ్ల మీద గుంతలు పూడ్చే దిక్కు లేదు.
కాంగ్రెస్ అధికారంలోకి రావడంతోనే 2 ఏళ్లుగా హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ డమాలైంది. కాంగ్రెస్ వచ్చాక 700 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. 162 మంది ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలకు పాల్పడ్డారు. గురుకులాల మూతపడ్డాయి. గురుకులాల్లో విద్యార్థుల ఆత్మహత్యలు, కలుషిత ఆహార ఘటనలు కోకొల్లలు. హైదరాబాద్ లో మళ్లీ కరెంటు కోతలు మొదలయ్యాయి. ఫ్రీ వాటర్ పథకానికి చిల్లు పెట్టారు. హైదరాబాద్ నగర వ్యాప్తంగా వ్యాపారాలు ఎప్పుడో మాయమయ్యాయి. పరిశ్రమలు పారిపోతున్నాయి. పారిశ్రామికవేత్తల తలకు తుపాకులు పెడుతున్నారు. ఉపాధి కల్పన ఉత్తమాటలే. ఇప్పటిదాకా నాశనం, ఇక సర్వనాశనం. రెండేండ్లుగా మైనారిటీ శాఖకు మంత్రి లేడు. సర్వేలు ఓటమని చెప్పగానే అర్జెంటుగా ఆజారుద్దీన్ కు మంత్రి పదవి కట్టబెట్టారు. ఓటమి భయం కనపడగానే గిగ్ వర్కర్స్ కు బోర్డు ఏర్పాటు చేశారు. 3 లక్షల పెట్టుబడులు తెచ్చామని అబద్దాలు వండివార్చారు. టిఎస్ ఐపాస్ వెబ్సైట్ ప్రకారం 2024-25లో 13,720 కోట్లు మాత్రమే పెట్టుబడులు వచ్చాయి. 2025-26లో వచ్చిన పెట్టుబడులు 6,472 కోట్లు. అంటే కోట్లే. కానీ ముఖ్యమంత్రి రేవంత్ ఏమంటున్నాడు? 3 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చామంటున్నాడు. మరి 3 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తే ఏమైనట్లు? ఎవరి జేబులోకి పోయాయి? 3 లక్షల కోట్ల అప్పులు తెచ్చింది. రుణ సేకరణలోనే కాంగ్రెస్ పార్టీ రికార్డు సాధించింది. 2 ఏళ్లు కాకుండానే 3 లక్షల కోట్లకు పైగా అప్పులు తెచ్చి ఏం చేశారు? జనం నెత్తిన ఇంత భారీగా రుణాలను రుద్దుతావా రేవంత్? పోనీ తెచ్చిన అప్పుతో నువ్వు చేసిన అభివృద్ధి ఏమైనా ఉందా? పట్టుకొచ్చిన అప్పంతా ఎవరి కడుపులోకి పోయింది? రుణాల సమీకరణలో కాంగ్రెస్ సరికొత్త రికార్డు సాధించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా అప్పులు తెస్తున్న కాంగ్రెస్ పార్టీ 2025-26 తొలి 6 నెలల్లోనే 45,162 కోట్ల రుణాలను సేకరించింది. బడ్జెట్లో ప్రతిపాదించిన 54,000 కోట్ల వార్షిక రుణ లక్ష్యంలో తెచ్చిన రుణాలు 82% సమానం. ఇంత ఆదరాబాదరాగా అప్పులు తేవాల్సిన అవసరమేంటి? ఎవరి జేబులకు అవసరం పడిందని భారీగా రుణాలు తెచ్చారు. తెచ్చినవి చాలక ఇంకా రుణం కావాలంటూ ఆర్బీఐని కోరతారా? జాతీయ అంతర్జాతీయ సంస్థల నుంచి కూడా అప్పులు తెస్తారా? తెలంగాణను నిండా అప్పుల్లో ముంచడమేనా మీ ఘనత? రేవంత్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ల ఆదాయం తగ్గుముఖం పట్టింది. రేవంత్ సర్కార్ వచ్చాక వాహనాల కొనుగోళ్లు తగ్గాయి. రేవంత్ వచ్చాక పెరిగింది ఎక్సైజ్ సేల్స్ మాత్రమే. తెలంగాణలో ఒక్క సెక్టార్లో అయినా గ్రోత్ ఉందా? పరిపాలన చేత కాదు, కరెంట్ ఇవ్వడం చేత కాదు, రైతులకు ఎరువులు ఇవ్వడం చేతనే కాదు, కనీసం మంచినీటి నిర్వహణ కూడా చేతగాని రేవంత్ సర్కార్ 2014లో 72,000 కోట్ల అప్పుతో తెలంగాణను అప్పజెప్పింది కేసీఆర్ ప్రభుత్వం. 2014లో బీఆర్ఎస్ పార్టీకి అప్పజెప్పిన నాడు రెవెన్యూ మిగులు 390 కోట్లు మాత్రమే. బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయిన నాడు 5,900 కోట్ల రెవెన్యూ మిగులు చూపించింది. కేసీఆర్ హయాంలో 70,000 కోట్ల బడ్జెట్ 3 లక్షల కోట్లకు పెరిగింది. సంపద పెరిగింది, ఆదాయము పెరిగింది. కోవిడ్ సమయంలో కూడా రైతు బంధు ఆగలేదు, ధాన్యం కొనుగోళ్లు ఆగలేదు, పెన్షన్ ఆగలేదు, కళ్యాణ లక్ష్మి ఆగలేదు. పథకాలకు పైసలు లేవు గాని ఫ్యూచర్ సిటీ కడతామని రేవంత్ ప్రగల్భాలు పలుకుతున్నాడు. 1,00,000 కోట్లతో మూసీ బ్యూటిఫికేషన్ కు పైసలెక్కడివి? 100 రోజుల్లో అమలు చేస్తానని చెప్పినా వాటికి డబ్బుల్లేవా? కమిషన్లు వచ్చే వాటికి మాత్రమే డబ్బులున్నాయా? ఢిల్లీకి మూటలు పంపి సీటు కాపాడుకుంటారా? హైదరాబాద్ లో ఒక్క కొత్త ఫ్లైఓవర్ కట్టారా? ఒక ఇల్లు కట్టారా? కేసీఆర్ కిట్లు, బతుకమ్మ చీరలు, రంజాన్ తోఫా మాయం చేయలేదా? హైడ్రాతో హైదరాబాద్ లో పేదల బతుకులు చింద్రం చేయలేదా? చెరువుల్లో కట్టిన కాంగ్రెస్ నాయకుల ఇండ్లకు రక్షణ కల్పిస్తారా? దుర్గం చెరువులో రేవంత్ అన్న తిరుపతి రెడ్డిలను భద్రంగా కాపాడలేదా? వాళ్లే రిజిస్ట్రేషన్లు చేస్తారు, వారం తర్వాత వచ్చి కూలగొడతారు. 2 ఏళ్లలో ఎన్ని వేల ఇండ్లు కూలగొట్టావు రేవంత్? హైదరాబాద్ చుట్టూ బీఆర్ఎస్ హయాంలో కట్టిన 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం విలువ ఇప్పుడు 50,000 కోట్లు. కానీ రేవంత్ అధికారంలోకి వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ ఎందుకు డౌన్ అయింది? ప్లాట్ విలువ ఎందుకు 50% పడిపోయింది? నెగటివ్ ప్రచారం వల్ల రియల్ ఎస్టేట్ దెబ్బతినలేదా?
రెండేళ్లలో కేసీఆర్ పేరు లేకుండా రేవంత్ స్పీచ్ ఉందా? పొద్దున్న లేస్తే కేసీఆర్ మీద, ఆయన కుటుంబ సభ్యుల మీద నోరు పారేసుకోవడమే కదా. కేటీఆర్ ను కూడా ఇష్టం వచ్చినట్లు తోరణాడమే కదా. రెండేండ్ల నుంచి కేసీఆర్ చుట్టే రాష్ట్ర రాజకీయం నడిచింది. ఒక ఉప ఎన్నిక కోసం 20 కార్నర్ మీటింగులు పెట్టిన ముఖ్యమంత్రి ఈ దేశ చరిత్రలో ఉన్నాడా? అదీగాక జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కు రాజకీయాలు చేశాయి. ఒక పెళ్లి వేడుకలో 2 పార్టీ నాయకులు ఓపెన్ గానే హగ్ చేసుకున్నారు, చెవులు కొరుక్కున్నారు, గుసగుసలు పెట్టుకుని నవ్వుకున్నారు. మంత్రి పొంగులేటి నివాసంపై ఈడీ దాడులు జరిగి ఏడాది గడిచినా ఒక్క విషయం కూడా బయటకు రాలేదు. దీన్ని బట్టి అర్థం కావట్లేదా? కాంగ్రెస్ బీజేపీల బంధం బయటపడలేదా? వక్ఫ్ సవరణ చట్టాన్ని బీజేపీ పాస్ చేసింది, కేంద్రంలో కాంగ్రెస్ వ్యతిరేకించింది. కానీ తెలంగాణలో మాత్రం వక్ఫ్ చట్టంపై జీవో తెచ్చింది. బడేబాయి దగ్గర మార్కులు కొట్టేయడానికి రేవంత్ ప్రయత్నాలు చేసింది నిజం కాదా? కేంద్రంలో రేవంత్ బామ్మర్దికి 1100 కోట్ల కాంట్రాక్టులు ఇప్పించింది వాస్తవం కాదా? తెలంగాణలో బీజేపీ ఎంపీకి 1350 కోట్ల వర్కులు రేవంత్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిజం కాదా? అదానీ కావచ్చు, ఇంకొకరు కావచ్చు, అన్నింట్లోనూ 2 జాతీయ పార్టీల అనుబంధం కనిపించలేదా? సిటీ బస్సు ఛార్జీలు పెంచితే బీజేపీ ఉద్యమించిందా? హైడ్రా అరాచకాలను కమలం పార్టీ ఏనాడైనా ప్రశ్నించిందా? రేవంత్ రెడ్డి అవినీతి చేస్తున్నాడని కిషన్ రెడ్డి ఆరోపిస్తాడు, కానీ విచారణకు ఎందుకు ఆదేశించడు? 6 ట్యాక్సులు వసూలు చేస్తున్నాడని మోడీ అంటాడు, కానీ దానిపై విచారణ ఎందుకు జరగదు? అమిత్ షా వచ్చి కాంగ్రెస్ కు తెలంగాణ ఏటీఎం ఎందుకు చేయరు? ఇవన్నీ 2 జాతీయ పార్టీ తెరచాటు ఆలింగనాలను బహిర్గతం చేయలేదా? తెలంగాణ సమాజం గుర్తించడం లేదా?